విలక్షణమైన సినిమాలు చేయడంలో ముందుంటారు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తారు. తన అద్భుత నటనతో జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చియాన్ 62 అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మేకర్స్ చక్కటి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. చియాన్ 62 చిత్రానికి వీరధీర సూరన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. త్వరలో తెలుగు టైటిల్ ను ప్రకటించబోతున్నట్లుగా వెల్లడించారు. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య, దుసరా విజయన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రియా సిబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఊరమాస్ అవతారంలో దుమ్మురేపిన చియాన్ విక్రమ్ ఇక వీరధీర సూరన్లో చియాన్ విక్రమ్ పక్కా మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకుల్లో విక్రమ్ ఓ రేంజ్ లో అలరించనున్నట్లు తెలుస్తుంది. టైటిల్ టీజర్ లో విక్రమ్ కాళీ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. తనకు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో తన పని తాను చేసుకుంటుంటాడు. అతడితో అంతకు ముందే దెబ్బలు తిన్న విలన్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్కడికి చేరుకుంటారు. తమను కొట్టించింది కిరాణా షాప్లో ఉన్న కాళీ అని కన్ఫర్మ్ అయితే అతని చంపేయాలని వారి ఆలోచన. అయితే విలన్స్ రాకను గుర్తించిన కాళీ వారిని ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో తమను కొట్టిందే కిరాణా దుకాణంలోని వ్యక్తి అని విలన్స్ తెలుసుకుంటారు. కత్తులతో అతడిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పటివరకు దాచిపెట్టిన తుపాకీ తీసుకొని కాలుస్తాడు కాళీ. తుపాకీ చూడగానే విలన్స్ అక్కడి నుంచి పారిపోతారు. షాప్లో ఉన్న ఓ కస్టమర్ హీరో చేతిలో గన్ చూసి భయపడతాడు. కానీ హీరో అదేమీ పట్టించుకోకుండా ఆమెకున్న సరుకుల ఖర్చు ఎంతైందో విషయాన్ని చెప్తాడు. ఆమెలో ఓ వైపు భయం, మరోవైపు ఆశ్చర్యం కనిపిస్తాయి. సుమారు 4 నిమిషాల పాటు ఉన్న వీరధీర సూర్యన్ టైటిల్లో టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్ లో మాస్ ఎలిమెంట్స్ ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ మాస్ అవతార్ ప్రేక్షకులను బాగా అలరించడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈశ్వర్ సినిమా ఫోటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు.